కీర్తనల గ్రంథము 84 కీర్తన 11 యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. నో గుడ్ థింగ్ డస్ హీ విత్హోల్డ్ ఫ్రమ్ దోస్ హూ వాక్ అప్రైట్లీ. దేవుడు మేలు చేయక మానడు, తప్పక మేలు చేస్తాడు. ఎవరికి మేలు చేస్తాడు? యథార్థంగా ప్రవర్తించు వారికి. దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నామా లేదా? ఆయన దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు, నీ దృష్టి వేరు. నీ దృష్టికి నువ్వు యథార్థవంతుడిగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టికి యథార్థవంతుడిగా లేకపోతే ఆయన ఇచ్చే మేలులను మనం పొందుకోలేము. కనుక దైవ దృష్టిలో మనం ఎలా ఉన్నాము అన్నదాన్ని మనం పరీక్షించుకోవాలి. మన దృష్టికి మనం యథార్థవంతులుగా ఉండొచ్చు. పక్కవారితో పోల్చుకుంటే అతని కంటే నేను యథార్థంగా ఉన్నాను, ఈమె కంటే నేను యథార్థంగా ఉన్నాను, పర్వాలేదులే, నా భక్తి ఆ బ్రదర్ కన్నా ఎక్కువగానే ఉంది, నా కుటుంబం వారి కుటుంబం కన్నా బెటర్గానే ఉంది, మరి నా రాబడి, నా సంపాదన, నాకున్న పేరు ప్రఖ్యాతులు ఇతరుల కన్నా బెటర్గానే ఉన్నాయి అనుకుంటూ కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. మనం కాంప్రమైజ్ చేసుకోవద్దు. వాక్యం చెప్తుంది దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాము. 2 Chronicles chapter 16:9 తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారం చేయుచున్నది. ప్రపంచంలో ఏ దేశంలో నువ్వు ఉన్నా ఆయన కనుదృష్టి లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడట. ఎలా ఉన్నారు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? వీళ్ళ ప్రవర్తనను బట్టి నేను వీరిని దీవించాలనుకుంటున్నాడు. యథార్థవంతులు అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది చిన్నపిల్లలే. ఆ చిన్నపిల్లలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? యథార్థంగా ఉన్నారు కదా, వారు నవ్వినా కపటం ఉండదు, వారి చూపులో పాపం ఉండదు, నిర్మలమైన చూపు, వారి ఆలోచనలు పాపంతో లేనివి, పవిత్రమైనవి. కనుక మరి వాక్యంలో ప్రభు ఏమన్నాడంటే ప్రసంగి 7:28-29 వచనాల్లో దేవుడు మనుషులను యథార్థవంతులుగా పుట్టించును కానీ మనుషులు ఎదుగుచూ వచ్చినప్పుడు తంత్రములు కలుగు చేసుకున్నట్ట వివిధమైన తంత్రాలు కలుగు చేసుకున్నారు. అంటే ఈ లోకం మనకు తంత్రాలు నేర్పించింది. మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటివి అన్నీ కూడా తంత్రాలు కల్పించాయి. మనుషుల ముందు నువ్వు బెటర్గా కనబడు, కానీ దేవుని ముందు మాత్రం కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఒప్పుకో. కన్ఫస్ బిఫోర్ గాడ్. కవరింగ్ ఈజ్ డిఫరెంట్, కన్ఫసింగ్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుణ్ణి యథార్థత చూస్తాడు. యథార్థత కలిగిన బిడ్డ మీద మీకు ప్రేమ కలుగుతుంది, మీకు దయ కలుగుతుంది, కనికరం కలుగుతుంది. ఇద్దరు బిడ్డలు మీకు ఇష్టమే. ఒప్పుకున్న వాడిని మీరు దయ తలుస్తారు, దగ్గర తీసుకుంటారు. కొట్టాలని కర్ర ఎత్తినా కూడా సారీ అని చెప్పినోడి మీదకి దెబ్బ రాదు, ఆగిపోతుంది. క్షమించు అని అడిగిన మాటకి అతని మీదకి వచ్చేటువంటి శిక్షను తప్పించుకున్నాడు. ఈ లోకంలో సారీ అని చెప్తే చాలా గొడవలు ఆగిపోతాయి తెలుసా. సారీ చెప్పుకోలేదనుకోండి, గొడవ చిరిగి గాలివానగా మారుతుంది. గోరుతో తీయాల్సింది గొడ్డలతో తీయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా పెరుగుడే కానీ తరుగుడు ఉండదు. యథార్థంగా మారండి.